స్టూడెంట్స్ 10th క్లాస్ స్టూడెంట్స్ మరియు టెట్ 2 అయిన డిఎస్సి అభ్యర్థులకు ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. ఎక్కువగా నానార్థములను ఇచ్చు పదములను ఉపయోగించు వేరు వేరు భావములను కలిగినచో దానిని ఏ అలంకారం అంటారో తెలుసా మీకు? మరి అదేనండి శ్లేష అలంకారం. శ్లేష అలంకారం అంటే ఎక్కువగా నానార్థములను ఇచ్చు పదములను ఉపయోగించి వేరువేరు భావములను కలిగినచో దానిని శ్లేష అలంకారం అంటారు. ముందుగా ఈ వీడియో రాగిణి ఎడ్యుకేషన్ ఛానల్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. ఇలాంటి తెలుగు గ్రామర్ కావాలనుకుంటే తప్పకుండా లైక్ చేయండి, ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మరి తెలుగు గ్రామర్ అంటే టెట్ 2 డిఎస్సిలో 10th క్లాస్ మల్టిపుల్ చాయిస్ కింద వచ్చేటువంటి క్వశ్చన్ ఆన్సర్స్ సులభంగా చేయడానికి మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. శ్లేష అలంకారం అంటే నానార్థములను ఇచ్చు పదములను ఉపయోగించి వేరు వేరు భావములను కలిగినచో ఇక్కడ శ్లేష అలంకారము. శ్లేష అంటే నానార్థములను ఇచ్చు పదములను ఉపయోగించి వేరు వేరు భావములను కలిగినచో దానినే శ్లేష అలంకారము అంటారు. శ్లేష అంటే నానా రకాలుగా, నానార్థములు నానా రకాలుగా. ఉదాహరణకు చూసినట్లయితే అల్లనగాది రాజసుతుడర్మిలి మృక్కే. అల్లనగాది రాజసుతుడర్మిలి మృక్కే. ఇది సారంగధర చరిత్ర నుండి తీసుకోబడింది. వివరణ ఏమిటి అంటే అల్లన గాంధీ రాజసుతుడు, అల్లనగాది రాజసుతుడు అంటే విశ్వామిత్రుడు అన్నమాట. అల్లనగాది రాజసుతుడు అంటే మైనాకుడు, గాంధీ అంటే విశ్వామిత్రుడు, రాజసుతుడు అని అంటే విశ్వామిత్రుడు. ఈ విధంగా నానా రకాల నానార్థాలు రావడం అంటే గాంధీ రాజసుతుడు అంటే విశ్వామిత్రుడు రావడం జరుగుతుంది. అల్లనగాది రాజసుతుడు అంటే మైనాకుడు అనేది మరి నానార్థం అనేది రావడం జరుగుతుంది. కాబట్టి దీనినే శ్లేష అలంకారం అని అంటారు. శ్లేష అంటే నానా రకములుగా నానార్థములను ఇచ్చు పదములను అంటే రెండు రకాల నానార్థములను అంటే రెండు రకాలుగా నానార్థాలు రావడం జరుగుతుంది. కాబట్టి దాన్నే శ్లేష అలంకారం అని అంటారు. మరి రెండవ చూద్దాము. ఉదాహరణ, నేను నీ కుమారుడను గదా. అవును, ఇక్కడ అవును నా కుమారుడవే గదా. ఇక్కడ సారంగధర చరిత్ర నుండి తీసుకోవడం జరిగింది. నేను నీ కుమారుడను గదా, అవును నా కుమారుడవే గదా అంటే వివరణ. నీ కుమారుడను అంటే పుత్రుడు